నమస్తే త్రిడవల న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. ఏపీలో భారీ వర్షాలున్న ప్రాంతాల్లో పింఛన్ల పంపిణీలో సచివాలయ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు వెసులుబాటు. ఏపీలో హాట్ టాపిక్ గా మారిన జత్వానీ వ్యవహారం. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ ఘటనపై ప్రత్యేక విచారణ అధికారిని నియమించిన ప్రభుత్వం. ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్న ప్రాంతాలలో పింఛన్ల పంపిణీలో సచివాలయ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు వెసులుబాటు కల్పించారు. ఆయా ప్రాంతాల్లో ఇబ్బందులుంటే వచ్చే 1-2 రోజుల్లో పంపిణీ పూర్తి చేయవచ్చని చెప్పారు. ఈ విషయంలో సచివాలయ ఉద్యోగులపై ఒత్తిడి తీసుకురావద్దని, టార్గెట్ పెట్టవద్దని కలెక్టర్లను ఆదేశించారు. వర్షాలు లేని ప్రాంతాల్లో యథావిధిగా పింఛన్ల పంపిణీ పూర్తి చేయాలన్నారు. అక్టోబర్ 2 నుంచి అర్హులైన వారికి కొత్త పింఛన్లు ఇస్తామని స్పీకర్ అయ్యన్న పాత్రుడు తెలిపారు. అనర్హుల పింఛన్లు తొలగించాలని యోచిస్తున్నామన్నారు. ఏపీలో పింఛన్ల పంపిణీ వేగంగా సాగుతుంది. ఉదయం నుంచే నగదును లబ్ధిదారులకు అందజేస్తున్నారు. భారీ వర్షాలు కురుస్తున్న ప్రాంతాలు మినహా ఇతర చోట్ల పంపిణీ చేపట్టారు. సెప్టెంబర్ 1న సెలవు కావడంతో ఒకరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ చేపట్టారు. ఓకే సార్. వన మహోత్సవం సందర్భంగా మంగళగిరి ఎయిమ్స్ సమీపంలోని ఎకో పార్క్ లో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మొక్కలు నాటారు. అనకాపల్లి పాయక్రపేట బృందావనం కాలనీలో పింఛన్ల పంపిణీ చేసిన హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పింఛన్ల పండుగ ఒకరోజు ముందుగానే తీసుకువచ్చారు. చరిత్రలో మొదటిసారి ఒకరోజు ముందు పింఛన్లు ఇవ్వడం, ఒక రోజులోనే 95% పింఛన్లు పంపిణీ చేశారు. వాయుగుండం నేపథ్యంలో అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం భారీ వర్షాల నేపథ్యంలో సీఎం, మంత్రులు, అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నాం. అధికారులు ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు అని హోంమంత్రి అనిత తెలిపారు. 1వ తారీఖునే పెన్షన్లు అందజేస్తామని చెప్పి మాట ఇచ్చిన ప్రకారం 4000 రూపాయల పెన్షన్ ప్రకారం దానికి కూడా ఇంటింటికి తీసుకెళ్లి వాళ్ళకి ఇస్తాము అని చెప్పిన మాట నిలబెట్టుకోవడానికి ఈ రోజు గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఒక రోజు ముందుగానే పెన్షన్ల పండుగ తీసుకురావడం జరిగింది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే 1వ తారీఖు ఆదివారం వచ్చింది. ఈ ఆదివారం పెన్షన్లు ఇవ్వడంలో మళ్ళీ అధికారులు, అదేవిధంగా ఎంప్లాయీస్ అందరూ కూడా మళ్ళీ ఇబ్బంది పడతారు. దీన్ని ఏం చేయాలి, 2వ తారీఖుకి మార్చాలా, ఏం చేయాలి అని చెప్పి తర్జన భర్జన పడే సమయంలో గౌరవ ముఖ్యమంత్రి గారి నోటి నుంచి వచ్చిన పదం 31ని ఎందుకు ఇవ్వకూడదు, పెన్షన్ అనేది ఒక రోజు లేట్ అవ్వకూడదు, కానీ ఒక రోజు ముందుగా ఇచ్చినా ప్రాబ్లం లేదు. డెఫినెట్ గా ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎదురు చూసే పరిస్థితి కనిపించకూడదు, ఒక రోజు కూడా వాళ్ళకి లేట్ అవ్వకూడదు అని చెప్పి చరిత్రలోనే మొట్టమొదటిసారిగా పెన్షన్ 1వ తారీఖున కాకుండా ముందు రోజు కూడా ఈ రోజు రేపు ఆదివారం కాబట్టి శనివారం ఈరోజు 31st ఈ రోజు పెన్షన్ పంపిణీ కార్యక్రమం అనేది జరిగించడం అనేది ఆయన తాలూకా దూరదృష్టికి, అదేవిధంగా ఆయన తాలూకా నిబద్ధతకి ఒక పరాకాష్ట మనం అందరం కూడా చెప్పుకోవచ్చు ఈ రోజు. ఎందుకనంటే
చంద్రబాబు నాయుడు గారు అదే ఎన్డీఏ ప్రభుత్వం చెప్పినట్టుగానే ఈ రోజు పెన్షన్ విధానంలో అందరికి కూడా ఆల్రెడీ ఈ టైంకే దగ్గర 76% పెన్షన్లు కూడా పంపిణీ చేయడం కూడా జరిగిపోయింది. అంటే ఒక రోజులోనే దగ్గర 95% పెన్షన్లు పంపిణీ చేసిన ఆ పరిస్థితి కూడా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఉందంటే రాష్ట్ర ప్రభుత్వం తాలూకా ఎన్డీఏ ప్రభుత్వం తాలూకా నిబద్ధత ఎంతవరకు ఉందో మనందరం కూడా తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఈ రోజు ఇందాకే మనకి ఎప్పుడైతే ఈ 3 రోజుల కాలంలో రాష్ట్రంలోని భారీ వర్షాలు మన అందరికీ కూడా తెలుసు. ఈ భారీ వర్షాల కారణంగా ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు అందరు ఎమ్మెల్యేలతోని మంత్రులతోని అందరితోని కూడా ఇప్పుడు టెలికాన్ఫరెన్స్ కలెక్టర్లతో అందరితోని కూడా టెలికాన్ఫరెన్స్ తీసుకున్నారు. టెలికాన్ఫరెన్స్ లో చాలా క్లియర్ గా చెప్పారు ఎక్కడా కూడా ఒక ప్రాణం కూడా పోకూడదు, దానికి సంబంధించి ముందస్తు చర్యలు తీసుకోవాలని చెప్పడం. అదేవిధంగా ఇమీడియట్ గా నన్ను డిజాస్టర్ మేనేజ్మెంట్ లో కమాండ్ కంట్రోల్ రూమ్ లో ఉండమని నన్ను కూడా ఆదేశించడం జరిగింది. నేను ఇక్కడ నుంచి డైరెక్ట్ గా ఇప్పుడు కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా వెళ్ళడం జరుగుతుంది. అంటే ఎక్కడ కూడా ఈ వరదల వల్ల కానీ ఇప్పుడు ఎక్కడైతే రిజర్వాయర్లు నిండిపోయి ఉన్నాయో అక్కడ కూడా అలర్ట్ చేయడం కానీ, ఎక్కడైనా చెరువు గట్లు కానీ ఎక్కడైనా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటే అక్కడ నుంచి పునరావాస కేంద్రాలు పంపించడం కానీ, ఈ రాబోయే 2 రోజుల్లో వర్షపాతం ఎంతవరకు నమోదవుతుంది అన్నది ఇమీడియట్ గా ముందే తెలుసుకుని ప్రజలను అప్రమత్తం చేయడంలో కలెక్టర్లందరినీ కూడా ఇమీడియట్ గా వాళ్ళ ప్లేస్ లోనే ఉంచడం జరిగింది. ఆల్ డిపార్ట్మెంట్స్ ని ఇప్పుడున్న సిచ్యువేషన్ దృష్ట్యా అందరినీ కూడా ఎవరి ప్లేస్ లో వాళ్ళని అలర్ట్ గా ఉండమని చెప్పడం కూడా జరిగింది, ఆదేశించడం జరిగింది. దాని ప్రకారంగా ఈ వరదల వల్ల ఏదైతే వర్షాల వల్ల జరిగే ఇబ్బందులు ఎవరికి రాకుండా ఎటువంటి ప్రాణం కూడా పోకుండా వీలైతే పంట నష్టం కూడా ఎక్కువగా జరగకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకోమని గౌరవ ముఖ్యమంత్రి. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ ఘటనపై విచారించేందుకు ప్రత్యేక విచారణ అధికారిని నియమించారు. వారితో పాటు మరో 5 మందితో కలిసిన పోలీస్ సాంకేతిక సిబ్బందితో విచారణ బృందాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా పోలీస్ అధికారి ఆదేశాల మేరకు విచారణ బృందం వెంటనే రంగంలోకి దిగి బాలికల వసతి గృహంలో తనిఖీలు మొదలుపెట్టింది. మంత్రి కొల్లు రవీంద్రతో పాటు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జిల్లా ఎస్పీ గంగాధర్ రావు, పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్, మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణరావు గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలోని బాలికల వసతి గృహం వద్దే ఉండి విద్యార్థుల నుంచి వాస్తవ పరిస్థితులను అడిగి తెలుసుకుంటున్నారు. ఉంటాయంటే మరి ఎవరు కూడా అటువంటి సాహసం చేయడానికి అవకాశం లేకుండా ఉంటాయని నేను తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈ ఇన్వెస్టిగేషన్ అనేటువంటిది నాన్ లీనియర్ జంక్షన్ డిటెక్టర్ NLGD అనేటువంటి ఒక ఆపరేటర్స్ తో కూడా మేము దీన్ని చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నాము. కానీ ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఎటువంటి పరిస్థితుల్లో దృష్ట్యా మాకు కొంచెం వెసులుబాటు కల్పించినట్లయితే మేము అన్ని కూడా మాకు సహకరించినట్లయితే మేము చేయడం జరుగుతుంది. అట్లాగే నిన్న నైట్ అలాగే ఈ రోజు మార్నింగ్ కూడా ఒకసారి వెరిఫై చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ టోటల్ ప్రెమైసెస్ లో కూడా ఎక్కడైనా సరే ఏమైనా కెమెరాస్ ఉన్నాయని ఎంటైర్ క్యాంపస్ మేము తరువుగా చెక్ చేయడం కూడా జరుగుతుంది. అంతేకాకుండా ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ త్వరితగతిన నిన్న ఏదో చెప్తా ఉన్నారు, అంత సమయం పట్టేంత పెద్ద కేసు కూడా కాదు ఇది. ఇమ్మీడియట్ గా దీన్ని మా యొక్క స్పెషల్ టీమ్ ని ఏర్పాటు చేసి ఈ యొక్క ప్రోగ్రెస్ కేసులో ఉండడమే కాకుండా దీన్ని ఏ రకంగా మేము దీన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం అనేది కూడా ట్రాన్స్పరెంట్ మేనర్ లో కూడా మేము చెప్పడం జరుగుతుంది. మీలో ఎవరైనా సరే మేము స్వయంగా ఈ యొక్క హిడెన్ కెమెరా గానీ లేదా దీన్ని చూసాము అని అంటే ఇప్పుడే స్వయంగా ముందుకు రావచ్చు. నేను అది చూశాను అని అంటే మాత్రం మీకు అది చెప్పండి, మేము అంత నోట్ చేసుకుంటాము. ఎవరికో వార్డెన్ గారికి చెప్పారంటారో వాళ్ళని కూడా మేము ఎగ్జామిన్ చేస్తాము. అంతేకాకుండా ఈ కేసుని ఇమ్మీడియట్ గా ప్రోగ్రెస్ కూడా మీ అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో ఇమ్మీడియట్ గా టేకప్ చేసి నన్ను, కలెక్టర్ గారిని, అలాగే మినిస్టర్ గారు కూడా, అలాగే ఎమ్మెల్యే గారు, అలాగే వెంకటేశ్వర గారు వీళ్ళందరూ కూడా వచ్చారు. ఇదంతా కూడా మీ యొక్క కాన్ఫిడెన్స్ ని బిల్డ్ చేసేదానికి మేము మీ పక్క ఉన్నాము. ఏదన్నా అన్యాయం జరిగితే మీ అందరూ కూడా న్యాయం జరిగేదానికోసం మేము ఇక్కడ ఉన్నాము. నాకు కూడా ఆడపిల్లలే, ఈ వయసు ఉన్న వాళ్ళే, కాబట్టి మీరేమీ సందేహపడద్దు. నేను ఎట్లా రియాక్ట్ అవుతానో ఇక్కడికి వచ్చినటువంటి వీళ్ళందరికీ తెలుసు. నేను ఏదైనా ఒక ఉమెన్ ఇష్యూ ఏదైనా వస్తే నేను ఎంత త్వరితగతిన రియాక్ట్ అవుతాను అనేది ఇక్కడ ఉన్న ఎవరైతే వచ్చారో ఈ బీజేపీ మోర్చా వీళ్ళందరికీ కూడా తెలుసు. మీ అందరికీ కూడా న్యాయం జరుగుతుందని, 100% న్యాయం జరుగుతుందని, ఇక్కడ ఏ మాత్రం తాత్పరికం కానీ ఏమైనటువంటి ఇది కానీ లేకుండా మేము ఇన్వెస్టిగేషన్ చేస్తామని మీ అందరి ముందు ఈ యొక్క మీడియా సమక్షంలో మీ అందరూ కూడా హామీ ఇస్తున్నాము. దయచేసి మాకు ఇన్వెస్టిగేషన్ కోఆపరేట్ చేసినట్లయితే మేము దాన్ని ఇమ్మీడియట్ గా చేసేదానికి అవకాశం ఉంది. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. చాలా ఓపికతో ఉన్నారు. చాలా ఇదిగా మీరు ఉన్నటువంటి గ్రీవెన్స్ ని మేము 100% అవగాహన చేసుకున్నాము. ఇది ఎక్కడ జరిగింది ఈ యొక్క ఇన్వెస్టిగేషన్. పిఠాపురం పురోహితిక అమ్మవారి ఆలయ సాంప్రదాయాలు మరింత ఘనంగా కొనసాగించిన స్థానిక ఎమ్మెల్యే, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్. పూజలో పాల్గొన్న ప్రతి ఆడపడుచుకి చీర, గాజులు, పసుపు, కుంకుమ పంపిణీ చేసిన శ్రీ పవన్ కళ్యాణ్
సాంప్రదాయాలను గౌరవిస్తూ అమ్మవారి పూజలను వైభవంగా జరిపించి ఆడపడుచులకు కానుక అందించిన పవన్ కళ్యాణ్. మీడియాతో ఎమ్మెల్సీ శ్రీ పిడుగు హరిప్రసాద్. పీఠికాపురంలో వేంచేసి ఉన్న శ్రీ కుక్కుటేశ్వర స్వామి ఆలయంలోని పురోహితిక అమ్మవారి శక్తిపీఠంలో జరుగుతున్న ఈ వరలక్ష్మి వ్రతాలు అంగరంగ వైభవంగా ఉన్నాయి. ఉదయం 6 గంటల నుంచే భక్తులు ఈ పూజలో నిమగ్నమై ఉన్నారు. ఏటా ఒక శ్రావణ మాసంలోని ఒక శుక్రవారం నాడు స్థానిక ఎమ్మెల్యే గారు ఇక్కడ చీర, పసుపు, కుంకుమ ఆడపడుచులందరికీ ఇచ్చి ఈ కార్యక్రమాన్ని నిరంతరాయంగా కొనసాగే పరంపర ఇక్కడ ఒక ఆచారంగా ఉంది. ఆ ఆచారాన్ని, ఆ పరంపరను మన ప్రీతమ నాయకులు, ఉప ముఖ్యమంత్రి, స్థానిక ఎమ్మెల్యే శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా ఘనంగా కొనసాగించండి. ఇక్కడ ఏర్పాట్లు ఎటువంటివి కావాలన్నా మనం చేద్దాము. 6,000 మంది భక్తులకి అవకాశం ఉందంటే ఆయన 12,000 మందికి చీరలు, పసుపు కుంకాలు పంపించారు. బ్యాచ్కి 1,500 మంది చొప్పున పూజలు చేస్తున్నారు. ఈవో గారు, ఆలయ సిబ్బంది 3 రోజులుగా చక్కటి ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే వర్షం వచ్చినప్పటికీ ఆ వర్షం భక్తుల్ని ఎక్కడ ఆటంకపరచలేదు, భక్తులు ఎక్కడ వెనక తగ్గలేదు. తడుచుకుంటూనే అమ్మవారి పూజల్లో పాల్గొంటున్నారు. ఇది అంగరంగ వైభవంగా చూడడానికి కన్నుల పండుగగా ఉంది. అమ్మవారి ఆశీస్సులు పిఠాపురం నియోజకవర్గంలోని ప్రజలందరికీ ఉండాలని, చల్లగా చూడాలని, ఇక్కడ పాడి పంటలు విలసిల్లాలని, అందరూ సౌభాగ్యాలతో తొలుతొగాలని జనసేనగా నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పక్షాన, జనసేన పక్షాన, ఈ ఎండోమెంట్స్ సిబ్బంది పక్షాన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. పోలీసు వారు కూడా చాలా చక్కగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 3 రోజులుగా ఎవరికి ఆటంకం కలగకుండా వారు ప్రణాళికలు సిద్ధం చేసి దాన్ని అమలు జరుపుతున్నారు. దాని కారణంగా ప్రశాంతమైన వాతావరణంలో ఒక భక్తి ప్రపత్తులతో ఈ కార్యక్రమాన్ని కొనసాగించే ఒక అవకాశం అందరికీ ఏర్పడింది. ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం. మార్గదర్శి చిట్స్ కేసులో సిఐడి అప్పీళ్ల ఉపసంహరణ ఖచ్చితంగా క్విట్ ప్రోకో అని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. రామోజీ కుటుంబాన్ని, ఆయన సంస్థలను కాపాడడమే చంద్రబాబు లక్ష్యమని రాంబాబు, రామోజీరావు అనేక అక్రమాలకు పాల్పడిన వ్యక్తి అని, ఆర్థిక నేరస్తులని, వైట్ కాలర్ క్రిమినల్ అని అభివర్ణించారు. చంద్రబాబు కోసం రామోజీ సంస్థలు, రామోజీ సంస్థల కోసం చంద్రబాబు పనిచేస్తారన్న ఆయన ఇది ఖచ్చితంగా క్విట్ ప్రోకో కాదా అని సూటిగా ప్రశ్నించారు. ఆ క్విట్ ప్రోకోపై తప్పనిసరిగా న్యాయ పోరాటం చేస్తామని ప్రకటించారు. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నటువంటి రామోజీరావు గారిని, వారి సంస్థల్ని కాపాడి వారి మీద ఏం యాక్షన్ లేకుండా చూసుకుంటాడు. రామోజీరావు గారు, వారికి ఉన్నటువంటి తాబేదారులు అందరూ కలిసి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడం కోసం ప్రతిపక్షాల మీద, ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, ఆ రోజున రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం మీద, కాంగ్రెస్ మీద విషం కక్కే రాతలు రాస్తారు. మేము చాలా సందర్భాల్లో చెప్పాం, చంద్రబాబు నాయుడు గారు వస్తే డీబీటీ ఉండదు, డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ ఉండదు, అంతా కూడా డీపీటీ ఉంటుంది, దోచుకోవటం, పంచుకోవటం, తినుకోవటం అనే కార్యక్రమం ఉంటుందని చెప్పాం. కానీ ప్రజలు ఎందుకో కొంత పర్సంటేజ్ నమ్మక తెలుగుదేశం పార్టీకి, కూటమికి ఓటు వేశారు. వాళ్ళు అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు పథకాలన్నీ పక్కన పెట్టేశారు, డీబీటీ పక్కన పెట్టేశారు. ఇప్పుడు డీబీటీకి దోచుకో, పంచుకో, తినుకో అనే కార్యక్రమానికి తెరలేపేటటువంటి సంఘటన ఇది చోటు చేసుకుంది. చాలా అన్యూజువల్, బహుశా ఎవరు ఊహించరు. ఇక్కడ కొన్ని విషయాలను మీ ద్వారా ప్రజలకు తెలియపరచవలసినటువంటి బాధ్యత మాకుంది. ఎందుకంటే రామోజీరావు గారు అంటే ఏదో రాజశేఖర రెడ్డి గారి కోపమనో,
జగన్మోహన్ రెడ్డి గారి కోపమనో ఆయన మీద కక్ష సాధించటం కోసమే ఈ కార్యక్రమాలన్నీ మేము చేస్తున్నామనేటువంటి వాదనలు కోకొల్లులుగా వినిపిస్తారు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు మార్గదర్శి ఫైనాన్స్ మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకున్నప్పుడు కూడా అనేకమైన కథనాలు వినిపించే ప్రయత్నం చేశారు. మీడియా మీద దాడి అన్నారు, రామోజీరావు మీద కక్షతో చేస్తున్నారనేటువంటి మాటలు మాట్లాడారు. సరే, అదంతా కథ నడిచింది, మీ అందరూ చూస్తారు. దాని విషయం కూడా నేను ప్రస్తావన చేస్తాను. అసలు ఏంటి చిట్ ఫండ్ కంపెనీ ఏంటి? మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీ ఏ విధంగా నడుస్తుంది? అసలు ఈ దేశంలో చిట్ ఫండ్ కంపెనీలు ఏ విధంగా నడవాలి? 1982 చట్టం ప్రకారం, చిట్ ఫండ్ యాక్ట్ ప్రకారం, రిజర్వ్ బ్యాంక్ ఇచ్చేటువంటి చిట్ ఫండ్ యాక్ట్ ప్రకారం చిట్ ఫండ్ కంపెనీ నడవాలి, నడిచి తీరాలి. నడవకపోతే అవి చట్ట వ్యతిరేకంగా వాటిని డిక్లేర్ చేసి క్లోజ్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. రామోజీరావు గారు పెట్టినటువంటి మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీ అనేది చట్టపరంగా నడుస్తుందా లేదా? నడవటం లేదు. త్వరగా ఎంక్వైరీ చేసిన తర్వాత సిఐడి అందరినీ విచారించిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చింది, సాక్ష్యాధారాలను సేకరించింది. చిత్రం ఏంటంటే, ఒక చిట్ ఫండ్ కంపెనీ నడిపేటప్పుడు ఒక చిట్టుని మనం ఫ్లోట్ చేసినప్పుడు, ₹1 కోటి చిట్టును మనం ఫ్లోట్ చేస్తాం. ఫ్లోట్ చేసినప్పుడు దానికి ఒక ప్రత్యేకమైన అకౌంట్ పెట్టాలి. ఆ అకౌంట్లో ఈ చిట్టు వసూలు చేసిన డబ్బులు ఆ అకౌంట్లో వేయాలి. అక్కడే ఉండాలి తప్ప మరొక అకౌంట్లో వేయడానికి వీల్లేదు, ట్రాన్స్ఫర్ చేయడానికి వీల్లేదు. ₹1 కోటి చిట్టుగా అలాగే చేయాలి. అలా ఎన్ని చిట్లు ఓపెన్ చేస్తే అన్ని చిట్లకి అన్ని అకౌంట్స్ ఓపెన్ చేయాలి. తనపై తప్పుడు కేసు నమోదు చేసి ఇబ్బందులకు గురి చేసిన వ్యవహారంలో 3 ఐపీఎస్ అధికారులు కీలక పాత్ర పోషించారని ముంబై నటి కాదంబరి జత్వాని పోలీసులకు చెప్పినట్లు తెలిసిందే. దీని వెనుక అప్పటి నిఘా విభాగం అధిపతి సీతారామాంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతి రాణా తాత, డీసీపీ విశాల్ గున్ని ఉన్నారని దర్యాప్తు అధికారికి వివరించారు. విజయవాడలో నాపై కేసు నమోదు చేసే ముందే ఇంటెలిజెన్స్ బృందాన్ని సీతారామాంజనేయులు ముంబై పంపించి మా ఇంటి వద్ద రెక్కీ చేశారు. అంతా అనుకూలంగా ఉందని ఖరారు చేసుకుని ముందస్తు ప్రణాళికలో భాగంగా విద్యాసాగర్తో ఫిర్యాదు ఇప్పించి కేసు నమోదు చేశారు. వెంటనే విజయవాడ పోలీసులు ముంబై వచ్చారు. నేను పోలీస్ కస్టడీలో ఉన్నప్పుడు 2 వ్యక్తులు సాధారణ దుస్తుల్లో వచ్చారు. ముంబైలో కేసును ఉపసంహరించుకోవాలని నాపై ఒత్తిడి చేసి సంతకాలు తీసుకున్నారని కాదంబరి జత్వాని విచారణలో పోలీసులకు చెప్పినట్లు సమాచారం. Okay, I target industrialists. Who has a case on me, or whom do I have a case on other than this Bombay case that I am talking about? If I have friends in high places, if I am connected in high places, if I have friends that are rich and wealthy and are industrialists, does that make me a cheater? Okay, you are jealous. Vidyasagar in question is particularly jealous of me because I rejected his marriage proposal in 2015 because I discovered he is a big time womanizer and he's like everything is on paper, on his divorce papers, and he has criminal cases. Despite him having lured me with expensive gifts, he still faced rejection. That's why he is having a lot of grudges and anger, hatred, the hatred of rejection against me, and he is jealous that I have rich friends while he got rejected by everyone. He can't take it. Case against this also, there was no criminal case against Malav Dani. Malav Dani did not file any criminal case against me. What is this hullabaloo about? Why are they so hell-bent on character assassinating me? పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం తీర ప్రాంతంలో అల్పపీడన ప్రభావంతో శుక్రవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మొగల్తూరు మండలంలోని ముత్యాలపల్లి ప్రాంతంలో 216 జాతీయ రహదారిపై పలుచోట్ల మోకాల లోతు నీరు ప్రవహిస్తుంది. దీంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇటు నర్సాపురం పట్టణంలోని పొన్నపల్లి, చలవపేట మెయిన్ రోడ్, రైల్వే స్టేషన్ ప్రాంతాలు నీట మునిగాయి. పలు గ్రామాల్లో పంట పొలాలు నీట మునిగి చెరువుల్ని తలపిస్తున్నాయి.
ఫోటోలు తీస్తారా అది తిరుపతి ఆ వీడియో సరిపోతుంది నూజివీడులో వర్షం ఉగ్ర రూపం. ఏలూరు జిల్లా నూజివీడు మండలం నూజివీడులో ఎడతెరప లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నూజివీడు రహదారులకు ఇరుపక్కల ఉన్న మురికి కాలువలు పొంగి రోడ్లపైకి రావడంతో ఇబ్బందులు పడుతున్న నూజివీడు వాసులు. గుంటూరు జిల్లా మంగళగిరి నగరంలో ఎడతెరిపి లేకుండా 24 గంటలుగా ఆగకుండా కురుస్తున్న భారీ వర్షాలకు గౌతమ బుద్ధ రోడ్ ఎన్ఆర్ఐ హాస్పిటల్ వద్ద వరద నీరు భారీగా చేరుకుంది. ఈ నేపథ్యంలో వాహనదారులు, పాదచారులు ఎన్ఆర్ఐ హాస్పిటల్ కు పేషెంట్లకు నానా ఇబ్బందులకు గురవుతున్నారు. మంగళగిరి ఎన్ఆర్ఐ హాస్పిటల్ సెంటర్ కొండవీటి వాగు ఉప్పొంగడంతో రహదారులు మొత్తం జలమయం అయ్యాయి. భారీగా నిలిచిపోయిన వాహనాలు, వాగుకు సైతం కొట్టుకుపోయిన కారులు, బైకులు క్రేన్ సహాయంతో బయటకు తీశారు స్థానికులు. తుఫాను దాటికి అల్లకల్లోలమవుతున్న ప్రజా వ్యవస్థ. అదే అటువైపు వెళ్ళు, ఎక్కడైనా ఇంక ఇదే సిచ్యువేషన్. ఎటువైపు వెళ్ళినా బాబు ఎంత బాగా పడింది. బాసు ఎట్రా మనోడు ఎందుకు ఎంత అంచంటే వెళ్తున్నాడు, ఎందుకు దెంగుతాడు. ఇవి ఇప్పటి వరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.